దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. అందరూ ఈ మాటలనండి. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. సామెతలు అనేటువంటివి చాలా జ్ఞానయుక్తంగా రాయబడ్డాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా కూడా సామెతల్లో ఉంది. మనం నేటి సమాజంలో చూస్తున్నప్పుడు విజయానికి 5 మెట్లు, 6 మెట్లు, 7 మెట్లు, 10 మెట్లు, 20 మెట్లు అని చాలా పుస్తకాలు మనం చూస్తుంటాం. చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్స్, వ్యక్తిత్వ వికాసము, ఇవన్నిటిని కూడా పాజిటివ్ థింకింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా విజయాన్ని సాధించాలి, ఫెయిల్యూర్స్ని ఎలా దాని స్టెప్పింగ్ స్టోన్స్గా మార్చుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా పెంచుకోవాలి, ఇలాంటివి చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన పుస్తకాలు విరివిగా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. మన యూట్యూబ్ ఆన్ చేస్తే చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. దేవుని వాక్యానికి మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ మరొకటి లేదు. ఈ రోజున ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ అయినా సరే, వ్యక్తిత్వ వికాసాన్ని టీచ్ చేసేటువంటి ఈ యొక్క వ్యక్తి అయినా సరే బైబిల్ గ్రంథం నుంచే అవి తీసుకుని చెబుతూ ఉన్నారు. దేవుని వాక్యము మన యొక్క గమ్యాన్ని నిర్దేశించడం మాత్రమే కాకుండా మనం పురుకొల్పేది, మన ఉన్నతమైన స్థానంలో నిలిపేటువంటిది. దేవుని వాక్యాన్ని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి దీర్ఘాయును పొందుతాడని మీకు తెలుసా? దేవుని వాక్యాన్ని అనుసరించడం ద్వారా, దేవుని వాక్యాన్ని అప్లై చేయడం ద్వారా ఒక వ్యక్తి దీర్ఘాయును పొందుతాడు. తన జీవితంలో యుక్త మార్గాన్ని అనుసరించేటువంటి వారు దీర్ఘాయుషును పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యుక్త మార్గం అంటే దేవుని మార్గం, మంచి మార్గం. యేసయ్య మార్గాన్ని అనుసరించేటువంటి వారు పాపానికి దూరంగా ఉంటారు, వారి వ్యసనాలకు దూరంగా ఉంటారు. దేవుడు ఆ వ్యసనాల మీద వారికి విడుదల ఇస్తాడు. ఒక క్రైస్తవుడు ఈ రోజున వ్యసనాలతో బంధింపబడిన వ్యక్తి కాదు. నిజమైన క్రైస్తవుడు ధూమపానం నుంచి విడుదల చేయబడి ఉంటాడు, మద్యపానం నుంచి విడుదల చేయబడి ఉంటాడు, భయంకర పాపాల నుంచి విడుదల పొంది ఎంతో ఆరోగ్యకరమైన, ఎంతో సౌభాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడు క్రైస్తవుడు. కాబట్టి అలాంటి జీవితాన్ని జీవించేటువంటి వారికి దీర్ఘాయుష్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని జీవితంలో సరైన క్రమశిక్షణ లేకుండా, డిసిప్లైన్ లేకుండా, ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు అర్ధాంతరంగా వారి జీవితాలు ఏం చేయబడతాయి? ముగించబడతాయి. అది పెద్ద లాజిక్ కూడా అవసరం లేదు. మనకి చిన్న లాజిక్ ఉపయోగిస్తే చాలు. దేవాదేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణమని దేవుని లేఖలు స్పష్టంగా తెలియజేస్తాను. నేను ఒక మాట చెప్తాను, దేవుని వాక్య ప్రకారం జీవించండి. దేవాదేవుడు మీకు దీర్ఘాయుష్ని ఇవ్వటం మాత్రమే కాకుండా మీకు అన్ని వేళలా ఆయన తోడుంటూ ప్రతి అక్కరను ఆయన తీరుస్తారు. దేవుని వాక్యాన్ని సప్లై చేసేటువంటి వ్యక్తులుగా మాత్రమే కాకుండా అప్లై చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. చాలామంది సప్లై చేయడానికి చాలా ఆతృత పడుతుంటారు. దేవుని వాక్యం చెప్పాలి, దేవుని వాక్యాన్ని అనేక మంది ప్రకటించాలి. అలా ఆశ కలిగిన నీవు మొదట దేవుని వాక్యాన్ని అప్లై చేస్తున్నావా? అది చాలా ప్రాముఖ్యం. అప్లై చేసేటువంటి వారు ఉన్నవారే సప్లై చేయడానికి అర్హులు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడాలి. వినేటువంటి వారే చెప్పగలుగుతారు. నీ మైండ్లో దేవుని వాక్యం లేకపోతే ఇతరులకు ఏ విధంగా బోధిస్తావు? ఎక్కువ వినాలి. వినుడి ద్వారా విశ్వాసం. ఆత్మ సంగలతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో బలమును ఘనతయు ఆమెకు వస్త్రం అన్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి అధ్యాయం, ఎక్స్పెషల్లీ ఫర్ ఉమెన్. ప్రతిరోజు చదివినా తప్పులేదండి. మీరు ఎన్నిసార్లు ఈ యొక్క సామెతల 31వ అధ్యాయాన్ని చదివారు? నేను స్త్రీలను అడుగుతున్నాను. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. చాలా ఇంటిగ్రిటీతో, చాలా ఫెయిర్గా సత్యాన్ని మీరు పలకాలి. ఎంతమందికి తెలుగు భాష చదవటం వచ్చు? ఎంతమందికి తెలుగు భాష చదవటం వచ్చు? ఓకే, రైట్, చాలా చేతులు లేచినాయి. తెలుగు భాష చదివేటువంటి వారు ఎంతమంది పరిశుద్ధ గ్రంథాలు చదువుతున్నారు ప్రతిరోజు కూడా? సగం చేతులు ఏమైపోయినాయి? సగం చేతులు కనబడుతున్నాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు చదవాలి. ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. కొంత సమయాన్ని పెట్టుకోవాలి. ఎలిమెంటరీ స్టేజ్లో ఉన్నటువంటి వారు, అంటే రక్షించబడి కొన్ని దినాలైనటువంటి వారు, నేను మాట చెప్తున్నాను, మీరు కీర్తనలు ప్రారంభించండి. ఎన్ని కీర్తనలు ఉంటాయి? 150 కీర్తనలు ఉంటాయి. అంటే ఎన్ని నెలలు చదువుకోవచ్చు? మనం రోజుకో కీర్తన చొప్పున చదివితే 3 నెలలు చదవచ్చు. 3 నెలలైనా ఇంకా 4 నెలలు చదువుకోవచ్చు, 5 నెలలు కూడా చదువుకోవచ్చు. అందును బట్టి అవి చదవండి. ఆ తర్వాత ఇంకా రక్షణ పొంది 10 సంవత్సరాలు అయింది, కీర్తనలే చదవద్దు. మీరు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు
ఎప్పుడు సమయం దొరుకుతున్న బైబిల్ గ్రంథాన్ని చదవండి. అది మీకు ఎంతో ఆశీర్వాదం, అది ఎంతో మీకు దీవెన, అది మీకు రక్షణగా ఉంటుంది. నీ పాదాలకు దీపము. మంచి డెసిషన్ మేకింగ్ నువ్వు తీసుకోగలుగుతావు, మంచి నిర్ణయాలు నువ్వు తీసుకోగలుగుతావు, మంచి నిర్ణయాలు నువ్వు చేయగలుగుతావు. దేవుని వాక్యాన్ని చదివినటువంటి వాడు అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతాడు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ఈరోజు నా 31వ సామెతల గ్రంథము స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పబడి, గుణవతి అనే భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. భార్య దొరికిన వారికి మేలు దొరికింది. స్త్రీ గురించి చెప్పారు. గుణవతి అనే భార్య ఎలా ఉంటుంది? ఇందాక పాస్టర్ గారు ఒక చక్కని పాట పాడారు. సో గుణవతి అనే భార్య లక్షణాల గురించి పాటలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు పొందుపరచబడ్డాయి. ఆమె ఉదయాన్నే లేచి తన ఇంటి వారి కొరకు ఏం సిద్ధం చేస్తుందట? భోజనం సిద్ధం చేస్తా. అంటే కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటుందట. చక్కటి ఆతిథ్యం చేస్తుందట. తన భర్తకు సహకారిగా ఉంటుందట. ఇంకో మాటలు చెప్పాలంటే తన బిడ్డలను ఉన్నతమైన స్థానం నడిపించడానికి నిజంగా ఆమె ఎంతగానో కుటుంబానికి సహాయకరంగా ఉంటుందని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. నా ప్రియదర్శనము ఈరోజు చదవమంటున్న లేఖన భాగంలో బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమెకు వస్త్రాలు ఏంటంటే బలమును ఘనతయు ఆమెకు వస్త్రాలు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును, భయపడదంట. ఆమె రాబోతున్నటువంటి ప్రమాదాలు ఆమెకు తెలిసినప్పటికీ కూడా ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి గుణవతి అనే భార్య, గుణవతి అనే స్త్రీ ఏం చేయదట? భయపడదట. నేను 3 విషయాలు మీతో మాట్లాడతాను. దేవుని వాక్యము ఉమెన్ గురించి ఏం చెప్తుంది, అంటే స్త్రీ గురించి ఏం చెప్తుందని ఆలోచన చేస్తే, ఉమెన్ ఆర్ ద క్రియేటెడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. స్త్రీలు అనేటువంటి వారు దేవుని రూపంలో కలుగు చేయబడినటువంటి వారు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా. దేవుని లేఖనం చెప్తుంది మనం ఎవరి స్వరూపాలమంట? దేవుని స్వరూపాలమంట. దేవుడు ఒకసారి ఇలా సెల్ఫీ తీసుకున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఇలా సెల్ఫీకి తీసుకుంటే ఆ సెల్ఫీలో మనం కనబడతాం. ఆమేన్. దేవుడు సెల్ఫీ తీసుకుంటే ఆ సెల్ఫీలో ఎవరు కనబడతాం? మనం కనపడతాం. ఎందుకో తెలుసా? మనం కూడా దేవుని యొక్క ప్రతిరూపాలమే. వీఆర్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్ గాడ్. ఏ గ్రంథం అన్న చెప్పింది అలాంటి అద్భుతమైన విషయం? మీరా మనుషుల నా తలకల్లోంచి వచ్చాడంటాడు ఒక ఆయన, నా పాదాల్లోంచి వచ్చారంటాడు మరొక ఆయన, నా ఉదరంలోంచి వచ్చాడు అంటారు. కానీ దేవుని లేఖనం మాత్రమే. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వర్త్ ఇచ్చింది, ఆ వాల్యూ ఇచ్చింది, ఆ డిగ్నిటీ ఇచ్చింది. చాలామంది కులతత్వాన్ని తీసుకొస్తారు, నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ అనేటువంటి తారతమ్యాలు సృష్టిస్తారు. కానీ దేవుని లేఖనం, పరిశుద్ధ గ్రంథం తారతమ్యాలు సృష్టించలేదు. వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద గాడ్ సైట్. మనందరం దేవుని దృష్టిలో ఎవరో సమానులమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. దేవుడు అందరినీ సమానులుగానే దేవుడు చేశాడు. ఏ భేదము లేదు అన్నాడు. అందును బట్టి ప్రతి స్త్రీ కూడా దేవుని యొక్క ప్రతిరూపమే. ప్రతి స్త్రీ కూడా దేవుని యొక్క రూపంలో తయారు చేయబడింది. సో ఆది కాండాన్ని వాస్తవానికి హెబ్రీ భాషలో బెరషిత్ బెరా అని పిలిచారు. బెరషిత్ బరా అంటే అర్థం ఏంటంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన ఆది అనేటువంటి ఆ మాటలోంచే ఆది కాండం, జెనిసిస్ అనేటువంటి ఆ గొప్ప గ్రంథాన్ని మోషేకు దేవుడు బయలుపరచగా ఆది గ్రంథాన్ని మనకిచ్చాడు. వాస్తవానికి ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. దీన్ని వాస్తవానికి యూదులు ఏమని పిలుస్తారంటే తోరా అంటారు. ఏమంటారు? తోరా. తోరా అంటే తోరా అన్న మాటకు అర్థమైంది టు గైడ్, టు లీడ్ అని అర్థం. అంటే మనల్ని గైడ్ చేసేది ఈ తోరా. పెంటాట్యూక్ అని ఇంగ్లీష్లో మనం పిలుస్తాం, గ్రీక్లో పెంటాట్యూక్ అంటారు. పెంటా అంటే 5. సో ఈ యొక్క ట్యూక్ అనేటువంటి ఆ మాట కూడా అర్థమేంటంటే టు గైడ్ అని అర్థం. పెంటాట్యూక్ అని పిలుస్తారు. యూదులు వాస్తవానికి తోరాని వారు కంటతా పట్టినటువంటి వారుగా ఉంటారు. యూదులు బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుతారు. వారి యొక్క మత గ్రంథాన్ని ఆదికాండం కావచ్చు, ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతారు వాళ్ళు. ఈ ఆదికాండంలో చెప్పబడిన విషయం ఏంటంటే దేవుడు మానవుడిని తన రూపంలో తన స్వాప్యంలో కలుగు చేసుకుని మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకునండి, దాన్ని యూ హ్యావ్ టు సబ్డ్యూ ఇట్. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి స్త్రీ కూడా, సో మనుషుడు ఏ రీతిగా దేవుని స్వరూపమో ప్రతి స్త్రీ కూడా దేవుని యొక్క స్వరూపమే. అందుని బట్టి దేవాదేవుడు చెప్పిన ఈక్వల్ వాల్యూని స్త్రీకి ఇచ్చాడు. గమనించాలి మీరు. పురుషులైనటువంటి వారు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమానమైనటువంటి విలువ ఇచ్చారు. దేవుని దృష్టిలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. మరి అదేంటండి? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి అంటారు. స్త్రీ పాటలు పాడకూడదు, స్త్రీ ప్రీచ్ చేయకూడదు, స్త్రీ ప్రార్థన చేయకూడదు, స్త్రీ లీడర్షిప్స్లో ఉండకూడదని అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా అని అంటారు. కానీ వాస్తవానికి ఆ టైంలో కొరింథీ సంఘంలో పరిస్థితిని బట్టి ఆ సంఘానికి మాత్రమే అపోస్తలుడైన పౌలు చెప్పారు. ఆ టైంలో ఎక్కువగా స్త్రీ డామినేషన్ ఎక్కువ ఉంటుండేది బయట. అందుని బట్టి సంఘంలో ఆ డామినేషన్ తగ్గించాలనే ఉద్దేశంతో
ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే అపోస్తలుడైన పౌలు చెప్పాడు. కానీ అంత మాత్రాన దేవుని ఉద్దేశం స్త్రీకి మౌనంగా ఉండటం కాదు. ఎందుకు మరి దేవుడు అనేక మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప లీడర్స్ని దేవుడు పాత నిబంధన కాలంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. దెబోరా అనేటువంటి ఒక మంచి న్యాయాధిపతిని గురించి మనం చదువుతాం. ఆమె మొత్తం ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేసిందండి. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటే ఆమె సంఘాన్ని లీడ్ చేస్తుంది, దేశాన్ని లీడ్ చేస్తుంది. దేవుని ఉద్దేశమే తారతమ్యం సృష్టించేటువంటిది అయితే దెబోరాని దేవుడు ఏర్పాటు చేసుకోడు. ఒక ఎస్తేర్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున స్త్రీకి ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ వాల్యూ దేవుడు ఇస్తున్నాడు. సో బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలో, దేవుని రూపంలో కలుగుతున్నటువంటి వారమే. ఇంకోటి, దేవుడు స్త్రీకి డిగ్నిటీ ఇస్తున్నాడు. ఏంటది? ఆనర్ ఇస్తున్నాడు, డిగ్నిటీ ఇస్తున్నాడు. ఒక పర్పస్ ఉంది. స్త్రీని నిర్మించడంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆదాముని కలుగు చేసిన తర్వాత దేవుడు ఆదాము యొక్క ప్రక్కటెముకలోంచి స్త్రీని నిర్మించాడు. దేవుడు మానవుడిని అయితే, ఆదామునైతే మట్టిలోంచి తీశాడు, కానీ స్త్రీని ఎక్కడి నుంచి తీశాడు? ఎముక నుంచి తీశాడు. అంటే ఎవరు గట్టోళ్ళు? మట్టిలోంచి తీసిన వాళ్ళు గట్టోళ్ళ, ఎముక నుంచి తీయబడిన గట్టోళ్ళ? ఎముక గట్టిగా ఉంటుందా, మట్టి గట్టిగా ఉంటుందా? చెప్పండి. ఎముకే గట్టిగా ఉంటుంది. అందుని బట్టి ఆడవారు గట్టివారు. మిమ్మల్ని పొగుడుతుంటే కూడా మీకు ఆనందం కానీ సంతోషం కానీ ఏమి లేదా? చప్పలు కొడుతూ దేవుని అన్మయపరచండి. మనకి పొగడతలైనా తిట్లైనా ఒకే రకంగా తీసుకుంటాం మనం. స్త్రీ గట్టివారు.